ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వ్లాగ్స్ 666. మాకు కూడా ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేస్తారు, అందువల్ల నేను కూడా తిరుమలకి వచ్చేసా. వెళ్దాం పదండి, షాప్ కాడికి వెళ్ళిపోదాం. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంటది మా షాపు, అదే మా షాపు. దండం పెట్టుకొని వచ్చేసా. వన్ సెకండ్, అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతికి ఇంటికి పోవట్లే, తిరుమలకి వచ్చేసా. అంటే మా ఊరికి పోతా 16, అంటే మాకు ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ మాకు ఊర్లో పండగ. అందువల్ల ఊర్లో బోర్ కొడుతుంది కదా, అందువల్ల నేను కూడా తిరుమలకి వచ్చేసాను మా అన్న షాప్కి. ఇదే దొరుకు, నేను తిరుమలలో ఉంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. తిరుమల గురించి ఏమన్నా దర్శనాలు కానీ ఏదైనా సరే. నా దేశంలో అయితే ఈరోజు రష్ ఫుల్గా ఉంది. మీరు ఒకవేళ దర్శనానికి ఎవరైనా వచ్చేటట్టు ఉంటే 14 పండగ టైంలో రండి, ఎందుకంటే అప్పుడు ఖాళీ అయి ఉంటుంది. నా దేశంలో ఖాళీగా ఉంటుంది దర్శనం. మీకు 3 అవర్స్ 4 అవర్స్లో దర్శనం అయిపోతుంది. ఓకేనా? ఈ 16 తారీఖు నేను తిరుమలలో ఉంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. మా షాపు ఇదే, బ్యాంగిల్స్ షాప్ మాది. చాలా మంది అడిగారు, వేరన్న కూడా అడిగారు, బ్రో నీకు వేరన్న మెసేజ్ చేస్తున్నాను, అన్నకి రిప్లై లేకపోయినా. బ్రో నీకే బ్రో చెప్తున్నాను, తిరుమలలో ఎవరు కానీ షాపులు పెట్టలేరు. ఎందుకంటే ఇది మనకు అంత షాపుల గురించి మనకు ఐడియా లేదు బ్రో. మీరు మెసేజ్ చేశాను, నేను దానికి రిప్లై ఇవ్వలేకపోయినా, నాకు కొంచెం వర్క్ ఉన్నందు వల్ల. తిరుమలలో ఎవరు కానీ షాపులు పెట్టలేరు బ్రో. బయట వాళ్ళు వచ్చి ఇక్కడ షాపులు పెట్టలేరు. ఇక్కడ ఉండే వాళ్ళే షాపులు పెట్టలేకపోతున్నారు. అందులో కూడా వ్యాపారాలు కూడా లేరు బ్రో. మీరు తిరుమలకి వచ్చి రిస్క్ చేయడం కొంచెం కష్టం. మీరు ఊర్లో ఉండి ఏదైనా బిజినెస్ చూసుకోండి, ఇక్కడికి రావద్దండి తిరుమలకి మాత్రం. ఓకేనా? ఓకే బ్రో. మీకేమైనా తిరుమల గురించి డౌట్స్ ఉంటే మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంత టెన్ చేస్తున్నా. మహేష్ వ్లాగ్స్ 666, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.